హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభ శుక్రవారం. ఈరోజు ఎర్లీగా లేచి పూజ కంప్లీట్ చేసుకున్నాను. కానీ నాకు చాలా కోల్డ్ ఇంకా తలనొప్పిగా ఉంది. అయినా ఫ్రైడే అనేది చేసుకోవాలి కదా, వారానికి ఒకసారి పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని నా ఉద్దేశం. ఇంకా ఈరోజు చట్నీ అయితే పల్లీ చట్నీ చేశాను. కరివేపాకు ఎక్కువగా వేశాను, అందుకే గ్రీన్గా ఉంది. ఇంట్లో వాళ్ళు కరివేపాకు వేసామనుకోండి పక్కకు తీసేస్తారు కదా తాలింపులో, అందుకని చెప్పేసి మిర్చితో పాటు ఎక్కువ కరివేపాకు అనేది వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా చట్నీకి తాలింపు అనేది వేస్తాను అనమాట లైట్గా. ఇంక ఇడ్లీ అనేది పెట్టేశాను. ఇంకా మేమైతే కాయగూరలు తీసుకొచ్చాము ఈరోజు. మేము రైతు బజార్కి వెళ్ళి తీసుకొస్తాము, అక్కడైతే ఫ్రెష్గా బాగుంటుంది కదా, అందుకని. ఇంకా కొత్తిమీరని అయితే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాగ స్టోర్ చేసుకుంటాను. టిష్యూ అయితే వేస్తాను, టిష్యూ పేపర్స్ అయిపోయింది, అందుకే న్యూస్ పేపర్ వేస్తాను. ఎప్పుడు కూడా మనం కొత్తిమీర కరివేపాకు తెచ్చినప్పుడు అది నేరుగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడేసామనుకోండి అది బూజు కట్టేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఫ్యాన్ కింద అనేది పెట్టుకున్నాం అనుకోండి, తడారిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అనేది ఉంటుంది. అయితే అది స్టోర్ చేస్తున్నప్పుడు దాని వెనకాల ఉన్న తొడుములు ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగా చక్కగా మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఆ కూరల్లోకి వేసుకోవడానికి బాగుంటుంది, చట్నీ చేసుకోవడానికి బాగుంటుంది. ఆ కాళ్ళు ఉంటాయి కదా కొత్తిమీర కాళ్ళు, వాటితో కూడా చట్నీ చేయొచ్చు. కానీ నాకు ఓపిక లేక చట్నీ అనేది చేయలేకపోయాను. టమాటాలు వేసుకుని ఆ కాళ్ళతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ అయితే నాకు ఇంకా ఓపిక లేదని చెప్పేసి అలా పెట్టేసాను అనమాట. ఇంకా కొన్ని కాయగూరలు అయితే నేరుగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి. టమాటాలు వాటిని కొంచెం ఇలాగ గాలికి అనేది పెడతాను. పెట్టేశాక అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా టమాటాలను కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే దాని టేస్ట్ అనేది మారిపోతుంది, పులుపు అనేది పోయి చాలా చప్పగా అయిపోతుంది. అందులోనే మనకు అన్నీ దొరికేది హైబ్రిడ్యే కదండి, దేశవాళీ ఎక్కడ దొరుకుతున్నాయి, అన్నీ హైబ్రిడ్యే కదా. సో అందుకని చెప్పేసి టమాటాలు అనేది బయట పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకుని కూడా నేను ఇదిగోండి ఇలాగ రెమ్మల కింద తీసుకొని వీటిని స్టోర్ అనేది చేసుకుంటాను. వీటన్నిటిని కూడాను స్టోర్ చేసుకోవడానికి బ్యాగ్స్ అవి ఉంటాయి. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చిన తర్వాత అయితే పెట్టుకుంటాను. ప్రస్తుతానికి అయితే కవర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలాగా. ఇంకా ఈరోజైతే వంకాయ టమాటా కర్రీ వండుదామని ప్రిపేర్ అవుతున్నాను. కాయగూరలు అంటే ఇంకేముంటాయి, బంగాళదుంప, వంకాయ, టమాటాలు ఇవే కదండి. క్యాప్సికమ్ అయితే కొన్ని కాయగూరలు తింటారు మా ఇంట్లో, కొన్ని కాయగూరలు తింటారు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వంకాయ, బంగాళదుంప, టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఇంకా ఫ్రైడే కదా, అందులో ఒక పూటే భోజనం చేస్తాము, అందుకని నేనైతే హాఫ్ డేనే తింటాను. ఇంకా టమాటా రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్గా అయితే చింతపండు, టమాటాలు వేసి ఫస్ట్ ఉడకబెడతాను అనమాట. ఉడకబెడితే ఆ పచ్చి వాసన అనేది ఉండదని నా ఉద్దేశం. అంటే టమాటాలు కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ నేను రసం పెడతాను. అందుకే మా ఇంట్లో టమాటా రసం ఫేవరెట్స్ అనమాట. ఆ తర్వాత అయితే ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా కొంచెం బెల్లం ముక్క వేసుకొని చక్కగా ఇంకోసారి మరగబెడతానమాట. మరగబెట్టుకుని ఆ తర్వాత తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి వంకాయ, టమాటా, బంగాళదుంప కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. అక్కడక్కడ గుత్తి వంకాయలా కనబడుతుంది ఏంటా అనుకుంటున్నారా, అలాగైతే నాకు చాలా ఇష్టం. చిన్న వంకాయలు కదా, గుత్తి వంకాయ చేసుకుంటే బాగుంటుందని తెచ్చాము. ఇంకా నాకైతే ఓపిక లేక ఈరోజు అయితే ఇలా వండానండి. ఇంకా టమాటా రసం కూడా అయిపోయింది, తాలింపు అనేది వేయాలి. వేస్తాను. కోల్డ్ వచ్చినప్పుడు ఇంకా చాలా నీరసంగా ఉంటుంది.